అంటే ఇక ఇప్పుడు ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీసిరనుకో, ఫన్కే ఫన్ మీద ముస్తఫా ఇంకా ఫన్. క్రిస్ట్ నేను రివీల్ చేయకూడదు, చూస్తే అది బాగుంటుంది కాబట్టి. హీరోయిన్ బాగాలేదు, హీరోయిన్ ముఖం అనేది కొంచెం బొక్కలు కనిపించినట్టు కొంచెం ఒక్కటే డిసప్పాయింటింగ్ ఉంది. మిత్రమండలి సినిమా ఇప్పుడే చూశాను, అందులో నత్తి క్యారెక్టర్ చాలా బాగుంది, ఇట్లా ఫుల్ నవ్వుకున్నాము, చాలా బాగుంది. ప్రదర్శిని గారు మీ యాక్టింగ్ కానీ మీ స్టైల్ కానీ అంతా చాలా బాగుంది, కడుపుబ్బగా నవ్వుకున్నాము. నైస్ మూవీ, అట్లా చాలా బాగుంది. సినిమా నత్తుల క్యారెక్టర్ కానీ అంతా చాలా బాగుంది. అందరు యాక్టింగ్ అసలు వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అసలు ప్రతి ఒక్కరు మూవీ అందరూ ఎంత మంచిగా యాక్ట్ చేశారంటే చాలామంది యాక్టర్స్. అప్పుడు జాతిరత్నాలు ఎలా నవ్వుకున్నామో జాతిరత్నాలు లాగానే ఉంది మూవీ, ఫుల్ కామెడీ సార్. కొద్దిగా నాకేంటంటే ఒక డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే నాకు హీరోయిన్ బాగాలేదు, హీరోయిన్ ముఖం అనేది కొంచెం బొక్కలు కనిపించినట్టు కొంచెం ఒక్కటే డిసప్పాయింటింగ్ ఉంది. హైలైట్స్ ఫుల్ కామెడీ, మొత్తం ఒక హీరోయిన్ కోసము మొత్తం ఫ్రెండ్షిప్ కోసం ఉంది. నల్లకోడి అని చెప్పారు. కత్తి అందుకో జానకి అని సాంగ్ కూడా చాలా బాగా ఉంది. స్టోరీ ఏం లేదంటారు సినిమాలో? స్టోరీ లేదు, కామెడీ ఉంది, మొత్తం కామెడీ ఉంది. స్టోరీ పరంగా అంటే మామూలుగా ఒక హీరోయిన్ మామూలుగా ఒక ఇద్దరు హీరోయిన్ లవ్ చేస్తారు. లవ్ చేసిన తర్వాత మన హీరో ఉంది కదా, మన ప్రియదర్శిని లవ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది, ఇక్కడ కూడా బోర్ లేదు, ఫుల్ నవ్వుంది. నత్తి కానీ ఆ కామెడియన్ కానీ అందరు వేరే లెవెల్ యాక్టింగ్. ప్రతి ఒక్కరు చూడండి మూవీ జాతిరత్నాలు బ్యాచిలర్స్. నత్తి ఎలా బాగుందిరా సినిమా, చాలా బాగుంది. ఎట్లా అలా చూడండి సినిమా, బాగుంది. అంటే ఇది నచ్చుతున్న స్టోరీ పెద్దగా ఏం లేదని అంటున్నారు. చాలా బాగుందన్న, ఎవరైనా చూడొచ్చు సార్. హైలైట్స్ ఏంటి సార్? కామెడీ హైలైట్ అంతా అంతా బాగుంది సినిమా. పెద్ద స్టోరీ ఏం లేదంటున్నారు. స్టోరీ లేకపోయినా సినిమా బాగుందన్న. అవునా? కామెడీ బాగుందండి. కామెడీ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు సార్ మీరు సినిమాకి? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకైతే 4 ఇస్తా, బాగా నచ్చుతుంది అన్న. 4 అవుట్ ఆఫ్ 4 ఇస్తా. మ్యూజిక్ సాంగ్స్ ఇట్లా బాగున్నాయా? బాగున్నాయన్న. హైలైట్ క్యారెక్టర్ ఎవరికి మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? అందరూ బాగుంది, నలుగురిది బాగుంది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంది? వాళ్ళది బాగుంది, అందరిది కామెడీ యాక్టర్ అంతా. సత్య గారిది హైలైట్ అయింది హైలైట్. నత్తి క్యారెక్టర్ ఒక రకంగా చూడాలంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జాతరత్నాల్లో ఉన్న కంటెంట్ని వీళ్ళు ఇంకా బాగా మెచ్యూర్గా చేశారు. గాయస్ అందరూ కొద్దిగా అల్లరితనంగా ఉన్నా, బట్ కొన్ని సీన్స్లో కూడా ఫన్తో పాటు సెంటిమెంట్ కూడా ఏదైనా సరే ముస్తఫా అన్న పాయింట్ని బాగా హైలైట్ చేశారు. బట్ ఆర్టిస్టులు కూడా గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్కడ బోర్ అనిపించలేదు. యూత్తో పాటు కొద్దిగా జనరేషన్ వాళ్ళకి లేటెస్ట్గా అందించిన స్క్రిప్ట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ బాగుంది, వాచబుల్ మూవీ. హీరోయిన్ అయితే కనుక లుక్స్ అయితే కనుక సూపర్ ఉంది, బట్ తను కూడా కొన్ని వేరియేషన్స్ కూడా జనరల్ క్యారెక్టర్లు కాకుండా కొద్దిగా డిఫరెంట్ మూడ్లో ట్రావెల్ చేసింది. ఫన్ అయితే బాగుంది, వాచబుల్ మూవీ. స్టోరీ గురించి ఏంటి? స్టోరీ ఫన్ను అంటే కిస్ట్ ఒకటి ఉంటుంది, బట్ అది రివీల్ చేయకూడదు. మనీ కావాలా ప్రేమ కావాలంటే కొద్దిగా డైవర్ట్ అయిపోతారు కదా, బట్ ఏంటి అనేది బాగా రివీల్ చేశారు డైరెక్టర్. అంటే నలుగురు పోటాపోటీగా చేశారు. సచ్ హైలైట్ మోర్ దెన్ అది ఏంటి అనేది స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫన్ వస్తుంది. బట్ ముగ్గురే మనకు కనబడతారు, కానీ నాలుగో క్యారెక్టర్ సత్య కూడా చాలా బాగుంది. సో 100 కాకపోయినా 90% అయితే రీచ్ చేసుకున్న దాన్ని బట్టి పబ్లిక్ మీద ఉంటుంది కాబట్టి వాచబుల్ మూవీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నారు కదా, ఆవిడని ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అంటే గ్లామర్ ప్రకారంగా కాదు, బట్ స్టోరీ తగ్గట్టుగా లీడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. బట్ జనరల్ జోనల్ కాదు, ఫన్కే ఫన్ మీద ముస్తఫా ఇంకా ఫన్. క్రిస్ట్ నేను రివీల్ చేయకూడదు, చూస్తే అది బాగుంటుంది కాబట్టి మీరు. జాతిరత్నాల కన్నా బాగుందా? 3. ఎలా ఉంది సినిమా? ప్రీమియర్ చూసిన, స్టోరీ ఏం లేదు కానీ ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు. ఇక మెయిన్ హైలైట్ సినిమా కంటే సత్య కామెడీ. ఇక ఫ్రెండ్స్ ఎట్లుంటారు చిన్నప్పటి నుంచి కొన్ని చేసే చిలిపి చేష్టలు అవి గుర్తుకొస్తాయి. అంటే ఇక జాతిరత్నాలు అయ్యి అనుకో, ఇది ఇక మామూలు ఉందనుకో ఇది. సో అంటే ఏంటి స్టోరీ ఏమైనా ఉందా? స్టోరీ ఏం లేదు. అంటే ఇక ఇప్పుడు ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీసిరనుకో, ఇప్పుడు అన్ని లవ్ స్టోరీ వస్తున్నాయి కదా, కామెడీ గురించి. సత్య కామెడీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
హీరోయిన్ అంటే ఇక చేసింది అంతే. అంటే టిక్ టాక్ వీడియోస్ కనిపించాయి మొత్తం. మరి ఏదైనా కొత్తదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? కొత్తది ఏం లేదు. ఏం లేదు. ఆ సో అంటే ఇప్పుడు 4 సినిమాలు రాబోతున్నాయి కదా దివాళీకి, అంటే దాంట్లో ఇది నిలబడిద్ది అనుకోవచ్చా? అంటే ఆ సినిమా టాక్ బట్టి మిగతా సినిమాలు ఇంకా రిలీజ్ కాలేవా. ఓకే, సో వాటికి ఇది కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చా? అంటే మీరు చూసారు కాబట్టి ఈ సినిమా. అంటే ఇది 4 సినిమాలలో ఇది కామెడీ అంటారు కదా, కామెడీ కావాలనుకున్న వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. ఈ 5గురిలో బెస్ట్ ఎవరు అనిపించింది కామెడీలో? సత్యకామెడీ. సత్యనా? ప్రియదర్శి గారు అంత అనిపించలేదా కామెడీ? ప్రియదర్శిది కూడా బాగానే ఉంది, కానీ సత్యది ఫస్ట్ మెయిన్. మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ మ్యూజికా ఏదో ఇక మ్యూజిక్ సినిమా కాదు ఇది, జస్ట్ కామెడీ సినిమా. అవుట్ ఆఫ్ 5 2.5. సో నిన్న నైట్ మిత్రమండలి సినిమా ప్రీమియర్ చేయడం జరిగింది అండ్ సినిమా చూశాను. అయితే సినిమా తీసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ ఒక జాతిరత్నాలు అలాంటి కామెడీ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో, ఇది ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేసి తీసినట్టుంది. ముందే చెప్తున్నాను, స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు, స్టోరీ చాలా డ్రాబ్యాక్ అనమాట సినిమాకి. బట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదైతే రాగ్మయూర్ అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అంతేకాకుండా ప్రియదర్శి అవ్వచ్చు, ప్రసాద్ బెహ్రా అవ్వచ్చు, వీళ్ళ నలుగురు మధ్యన జరిగే కామెడీ సీన్స్ బాగుంటాయి. ఎప్పుడైతే హీరోయిన్తో వీళ్ళ ట్రాక్, ఈ కామెడీ సీన్స్ ఇవన్నీ నడుస్తుంటాయో సత్య గారి కామెడీ చాలా బాగుంటుంది. కానీ కొన్ని సీన్స్లో సత్య గారి కామెడీ ఏదో ఇంకా అనవసరంగా పెట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఉంటుంది అనమాట కామెడీ. ఎందుకు వస్తున్నారో తెలీదు, ఎందుకు పోతున్నారో తెలీదు. వెనల్ కిషోర్ గారు ఉన్నారు, వెనల్ కిషోర్ గారి కామెడీ కూడా యూస్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. సో సినిమాలో కామెడీ ఉంది, అంటే అక్కడక్కడ నవ్వుకుంటారు అనమాట. బట్ ఆడియన్స్కి మాత్రం ఇది చాలా పేషెన్స్గా అనిపిస్తుంది. అంటే హైలైట్స్ ఏం లేదు, అంటే కొన్ని సీన్స్ బాగా నవ్వుకుంటాం, కొన్ని సీన్స్ అయితే పేషెన్స్ అనమాట, భరించాల్సిన కామెడీ అన్నట్టు అనిపిస్తుంది. స్టోరీ ఏం లేదు బ్రో, పెద్ద స్టోరీ ఏం కాదు, నార్మల్ చాలా రొటీన్ కన్నా రొటీన్ తక్కువ స్టోరీ అనమాట. ఇలాంటి స్టోరీస్ చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఉంటాయి. స్టోరీ పెద్దగా ఏం లేదు, వాళ్ళు ముందే చెప్పారు. నిహారిక గారు అంటే ఇంకొంచెం యాక్టింగ్, కొంచెం స్కిల్స్కి ఇంకొంచెం పెంచుకుంటే బెస్ట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఇన్స్టాగ్రామ్స్ నుంచే వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచే వస్తున్నారు. సో ఇలాంటి సినిమాల్లో వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది మనం గ్యారంటీ చెప్పలేము అనమాట. బట్ షీ ట్రైడ్ ఏ లాట్, కానీ ఇంకొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవి కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ తనైతే వాళ్ళ నలుగురు మధ్యలో కొంచెం మంచిగానే కామెడీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఓవరాల్గా సినిమా అయితే మాకు స్టోరీతో సంబంధం లేదు, మేము నవ్వుకోవడానికి వెళ్తాము అంటే మాకు ఒక మంచి కామెడీ సినిమా కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. కానీ సీరియస్గా సినిమాలు చూసే సినిమాటిక్ లవర్స్ మాత్రం ఇది నచ్చుతుందని అయితే నేను అనుకోదు. కెమెరా వర్క్ చాలా బాగుంది, కొన్ని షార్ట్స్లో కెమెరా వర్క్ చాలా బాగా చూపిస్తారు. అంటే ఏదైతే ఫస్ట్ హాఫ్లో కొంచెం బ్యాక్ డ్రాప్ సీన్స్ లాంటివి కొన్ని చూపిస్తారు, దాంట్లో కెమెరా వర్క్ బాగుంది. డైరెక్టర్గా అంటే ఫస్ట్ సినిమా అయితే నాకు తెలిసి ఇది ఓకే కాదు, దీనికి కొంచెం ఇంకా ఏదైనా కొంచెం మంచి స్క్రిప్ట్ అతను తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్ఆర్ ధ్రువన్ చేశారు, రఘురామ్ అంటారు, ఆర్ఆర్ ధ్రువన్ చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఏదైతే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ అవ్వచ్చు, ట్రోల్స్ అవ్వచ్చు, కత్తందుకో జానకి, ఆకీస్ పాక్, ఇలాంటి నల్లకోడి తెల్లకోడి, ఇలాంటి ఏవైతే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ డైలాగ్స్ తోటే కనెక్ట్ చేశాడు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, సాంగ్స్ మాత్రం చాలా బాగుంది. నాకు ప్రసాద్ బెహ్రా బాగా చేశాడు పర్ఫార్మెన్స్, ప్రియదర్శి ఓకే, రాగ్మయూర్ అండ్ విష్ణు ట్రై చేశారు ఓకే, వెనల్ కిషోర్ గారి కామెడీ ఓకే, సత్య గారు కూడా చేశారు, కానీ ఏదో ఫోర్స్ఫుల్గా. నిజంగా సినిమా చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ నిజంగానే ఇంపార్టెంట్ క్యారెక్టర్, వస్తాడు వెళ్తాడు 2.5 ఇచ్చుకోవచ్చు బ్రో, అంతే. థ్యాంక్ యూ.